నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక పాత్రకు సంబంధించిన ఒక సెంటిమెంట్ ఏంటంటే సార్, ఆ పాత్ర ఎవరు పోషించినా, ఆ పాత్ర ఏ సినిమాలో ఉన్నా అది డిజాస్టర్ అయిపోతుంది అన్న ఒక సెంటిమెంట్ సార్. అదే 'శకుంతల' అనే పాత్ర. గతంలో సరోజినీదేవి గారు ఆ పాత్రను 2 సందర్భాల్లో పోషించారు. ఆ 2 సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి. ఈ జనరేషన్‌లో సమంత గారు కూడా పోషించారు. ఆ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడం మనం చూసాం. సో, అంటే ఇప్పుడు ఆ పాత్ర పైనే ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఎవరు పోషించినా అది సినిమాలో ఉన్నా అది ఫెయిల్ అవుతుందన్న అభిప్రాయాలైతే రావడం చూస్తున్నాం సార్. మరి నిజంగా ఆ పాత్రకు సంబంధించిన సెంటిమెంటేనా ఇది? లేకుంటే ఆ సినిమా ఫెయిల్యూరా? దీనికి సంబంధించి సెంటిమెంట్‌కి సంబంధించి మీరేం చెప్తారు సార్? సెంటిమెంట్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 'అభిజ్ఞాన శాకుంతలం' అనే పేరుతో హ్మ్. ఒక అద్భుతమైన కావ్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందాడాయన కాళిదాసు. హ్మ్. కాబట్టి 'అభిజ్ఞాన శాకుంతలం' ఇన్‌ఫ్లూయెన్స్ తోనే ఈ సినిమాలన్నీ వచ్చినాయి. అది రకరకాలుగా సోషల్ సబ్జెక్ట్‌గా కూడా దొర్లింది. దొర్లిన ప్రతిసారి అది విజయం సాధించింది కూడా. కేవలం అపజయాలు మాత్రమే మాడుతున్నారు గానీ, గుణశేఖర్ గారి సినిమా హ్మ్. దెబ్బతింటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి దానిలో. అంటే ఒక కాన్సెప్చువల్‌గా దాన్ని నడపటమా? లేకపోతే ఎలా డ్రైవ్ చేయాలి అన్న దగ్గర సమస్యొచ్చింది. దాన్ని టెక్నికల్ సైడ్ ఒక అడ్వాంటేజ్ తీసుకొని సినిమా తీశారు. కానీ ఆ సినిమాలో నడవాల్సినటువంటి ఒక మెలో డ్రామా ప్రాపర్‌గా డిజైన్ చేసుకోలేదు. చేసుకోకపోవటం వలన అంటే వివక్ష, ఇతర అంశాలు ఇవన్నీ కలగలిపి కొంచెం దానికొక ఒక ఫెమినిస్టిక్ టచ్ ఇచ్చుంటే సినిమా బతికేది. అలాంటి క్రియేటివ్‌గా వెళ్ళకపోవడం వలన జరిగిన విధ్వంసం అది. ఏది 'గుణశేఖర్' గారు తీసిన 'శాకుంతలం' సినిమాకి సంబంధించి. హ్మ్. అది సమంతని కూడా ఇబ్బంది పెట్టింది ఆ సినిమా. ఓహ్! రెండోది అది మిస్ మ్యాచ్ అయింది కూడా. వీళ్ళ వీళ్ళ వీఎఫ్ఎక్స్ వర్క్, వీళ్ళు తీసినటువంటి షూటు, ఆ మ్యాచ్ చేయటంలో కూడా కొంత గందరగోళం నడిచింది ఆ సినిమా. దాన్ని 3డీలోకి పట్టుకెళ్ళారు. 3డీలోకి పట్టుకెళ్ళి ఇంకొక ప్రయోగం చేశారు. యథావాత అది అన్ని విధాలుగాను దెబ్బతీసింది. దిల్ రాజు గారు ఆ ప్రాజెక్టును చాలా నమ్మాడు. అది పక్కన పెడితే గతంలో రామారావు గారు చేసిన 'శకుంతల' కూడా పెద్దగా ఆడలేదు. ఆడకపోవడానికి రీజన్ ఆ కంటెంట్ ఆ టైంలో ఆయన సినిమాలు ఇంకో 2 సక్సెస్ఫుల్ సినిమాలు పడి ఉండటము, ఈ ప్రభావంలో నుంచి ఆయనని ఆయన నుంచి ఆశించినటువంటి విషయాలన్నీ కూడా అందులో లేవు. అదొక ధోరణిలో నడుస్తుంది సినిమా. హీరోయిన్ సెంట్రిక్ గా నడుస్తుంది. హీరో సెంట్రిక్ గా ఉండదు సినిమా. ఆయన ఇమేజ్ దృష్ట్యా కొంచెం ఆయన అభిమానుల్ని అలరించడంలో అది తడబాటుకు గురైంది. ఆ నష్టమే తప్ప సాధారణ ప్రేక్షకులు బాగానే చూశారు ఆ సినిమాని. రిపీట్ రన్స్ లో అది బాగానే డబ్బులు చేసుకున్న సినిమాని. హ్మ్. ఎవరిని నష్టపరచలేదు ఆ సినిమా. నష్టపరచలేదు, లాభాల్లో నడిచిన సినిమాగానే చూడాలి దాన్ని. కాకపోతే మొదటి రిలీజులు అనుకున్న స్థాయి, అప్పుడు రామారావు గారి సినిమాలన్నీ ఆడుతున్న రేంజ్ సినిమా అయితే కాదు. ఓకే. అదొక్కటే ఇబ్బంది తప్ప మిగిలినవంతా ఓకే. హ్మ్. ఈ సినిమా అంత కాదు. అలాగే ఇంకొక వ్యాఖ్యానం ఏంటంటే, అసలు శకుంతల క్యారెక్టర్ని తీసుకుంటేనే ప్రమాదము అన్న పద్ధతిలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో కూడా శకుంతల క్యారెక్టర్ ఉంటుంది. అవును. దుష్యంతుడి పాత్ర ఉంటుంది. హ్మ్. ఈ శకుంతల దుష్యంతుల వ్యవహారానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అందులో ఉండటం వల్లనే ఆ సినిమా డిజాస్టర్ అయింది అని అంటారు. కానీ హ్మ్. అది ఒక చిన్న ముక్క మాత్రమే ఆ సినిమా. మిగిలిందంతా కూడా అది అది కూడా రామారావు గారి పర్స్పెక్టివ్ లో నుంచి వచ్చిన సినిమానే. ఆయన ఉత్తరాది ఆధిపత్యాన్ని, అలాగే వశిష్ఠుడి ఆధిపత్యాన్ని, అంటే వశిష్ఠుడి ఆధిపత్యము అంటే ఇక్ష్వాకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ నడుస్తాయి డైలాగులన్నీ. వాళ్ళకి అంటే క్యాస్ట్ అనేది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియా వాళ్ళే పట్టుకొచ్చారనే ఒక అభిప్రాయం కూడా ఉండేది. ఓకే. దానికి ఆ సినిమాలో రిఫ్లెక్ట్ చేసి వశిష్ఠుడి మీద దాడి చేస్తాడు. ఏమయ్యా ఏమయ్యా మీకు ఇంత జాత్యహంకారము అని మాట్లాడతాడు. ఈ డైలాగులన్నీ ఆ పర్సెప్షన్ లో నుంచి వచ్చినవి. కాబట్టి అందుకోసం సినిమా తీశాడు ఆయన. శకుంతల ఈ గొడవ గురించి కాదు. విశ్వామిత్రుడి కథ తీసుకున్నాం కాబట్టి దానిలో శకుంతల కూడా అనివార్యంగా ఉండాలి కాబట్టి ఉంది తప్ప
శకుంతలకిను దుష్యంతుడికి మధ్య జరిగిన వ్యవహారం అసలు వాళ్ళు ఆ కథకి సంబంధం లేని గొడవ. ఆ సినిమాలో విశ్వామిత్రుడి చరిత్రకి సంబంధం లేని విషయాలు కూడా చాలా నడిచినాయి. ఉమ్, ఒరిజినల్ గా విశ్వామిత్రుడి మీద ఉన్నటువంటి అభిప్రాయానికి ఆ సినిమాలో రామారావు గారు ఆపాదించుకుని చేసినటువంటి స్క్రిప్ట్ కి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అందుకని ఆయన ప్రతి సందర్భంలోనూ ఒక కొత్త రైటర్ తో కూర్చునేవాడు. ఆ విధంగా నాగభైరవ కోటేశ్వరరావు గారిని పట్టుకొచ్చి దీనికి రాయించాడు ఈ విశ్వామిత్ర సినిమాకి. అందులో ఆయన చాలా ఏరియాల్లో దాడులు చేస్తాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆయనకున్న యాంటీ బ్రాహ్మణ్ ఈ గొడవ అంతా ఆ సినిమాలో రన్ అవుతుంది. అందుకు తీశాడు ఆ సినిమా, అందుకోసం తప్ప ఆయన వేరే ఉద్దేశం కాదు. రెండోది, ఆ టైంలో జాతీయ రాజకీయాల్లో ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోరుకుంటున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ అంటే రెండు జాతీయ పార్టీలకి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ కి బీజేపీకి ప్రతిగా ఒక విశాల ఐక్య సంఘటన, ప్రాంతీయ పార్టీలతో కలిసినటువంటి ఒక ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి రావాలి అనే విషయం కూడా ఆ సినిమాలో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే నేషనల్ ఫ్రంట్ అప్పుడే ఏర్పడింది, దానికి చైర్మన్ గా ఉన్నాడు. ఆ చైర్మన్ గా ఉండి ఆ ఐడియాలజీని కూడా ఇక్కడ దీనిలో సినిమాలో విశ్వామిత్రుడి పాత్ర నుంచి మాట్లాడించేస్తాడు. ఉమ్, ఇలా రకరకాలుగా ఆయన తన పొలిటికల్ ఇది ఐడియాలజీని, తన థియరిటికల్ ఐడియాలజీని ఇవి చెప్పడం కోసం ఆ సినిమా తీసాడు తప్ప శకుంతల గొడవకి ఆయనకి సంబంధం లేదు. ఓకే. అందుకని దాన్ని కూడా దీనిలో ఈ ఖాతాలో వేయలేదు. ఉమ్, అలా ఈ శకుంతలం ఒకటే డిజాస్టర్ అనుకుంటాను. ఉమ్, ఏది గుణశేఖర్ తీసినటువంటి శకుంతలం ఒకటే డిజాస్టర్ తప్ప మిగిలినవేవి అంత ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు తెర మీద శకుంతల. ఉమ్, అలాగే ఇంకొక ఇదేంటంటే స్త్రీ అని ఒక సినిమా వచ్చింది అక్కడ హిందీలో, శాంతారాం గారు తీశారు. ఉమ్, అది కూడా నిజానికి ఎన్టీఆర్ ని అడిగారు అందులో యాక్ట్ చేయమని. ఓకే. అడిగారు, ఆయన చేయనని చెప్పాడు, వెళ్ళలేదు. అది కూడా ఈ తరహా కథే కానీ అది సక్సెస్ఫుల్ గానే నడిచింది, ఇబ్బంది పెట్టలేదు. అందుకని శకుంతల పాత్ర ఇబ్బంది పెడుతుంది అనేది రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. ఉమ్, కానీ ఆ సెంటిమెంట్లన్నీ బ్రేక్ అవుతూ ఉంటాయి ఎక్కడో చోట. పర్టికులర్ గా ఇక్కడ ఈ పోలిక తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఒక రివిజన్ లో ఆ రోజున ఎన్టీ రామారావు లాంటి హీరో ఉన్నప్పటికీ తగినంత ప్రభావం వేయలేదు ఆ సినిమా అనేది ఎక్కడో ఒక రెఫరెన్స్ లో దొరుకుంటుంది. ఈ వార్త ఉమ్, క్రియేట్ చేసినటువంటి బ్రెయిన్ కి ఓకే. దాని ఆధారంతో దీన్ని చూసి, ఈ శాకుంతలాన్ని చూసి, శకుంతల అనే పాత్ర ఏ సినిమాలో పెట్టినా అది నడవదు అని ఒక సిద్ధాంతం ఈ 3 సినిమాల నుంచి తీసుకుని రాసిన కథనం అది. ఉమ్, ఏది విశ్వామిత్ర, పాత శకుంతల, తర్వాత మొన్నొచ్చిన శాకుంతలం, ఇవన్నీ మిక్స్ చేసి ఒక కాక్టైల్ స్టోరీ తయారు చేశారు. ఇక్కడ విశ్వామిత్ర గొడవ వేరు,